వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విప్లవోద్యమానికి తూట్లు పొడిచిన ఎస్పీ చిట్టిపాటి ముఠా చేరికను న్యూ డెమోక్రసీల ఐక్యతగా అభివర్ణించడం సిగ్గుచేటు. సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తాన్య విమర్శ. పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వరు. ఎంపీ ఎమ్మెల్యేల బృందానికి సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. రాజమహేంద్రవరం తమ ప్రతి అడుగు నగరాన్ని అభివృద్ధి చేసేందుకు వేస్తున్నామని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక 45వ డివిజన్లోని గాదిరెడ్డి నగర్, 46వ డివిజన్లోని చిన్న మోటార్ వీధిలో నీటిని తోడేందుకు నగరపాలక సంస్థ సుమారు 13 లక్షలతో ఏర్పాటు చేసిన జనరేటర్లను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 45, 46 డివిజన్లలో లోతట్టు ప్రాంతాలైన గాదిరెడ్డి నగర్, చిన్న మోటార్ వీధి ప్రాంతాల్లో స్థానిక ప్రజలకు ఇబ్బంది లేకుండా వర్షపు నీరు అలాగే డ్రైనేజీల్లో నీటిని తోడేందుకు ఈ జనరేటర్లు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కొయ్యల రమణ, తాడి మరియు అగురు ధన్రాజ్, తొరుకల నిర్మల, పీడీపీ ప్రకాష్, కేబుల్ మురళి, సిందక లక్ష్మణరావు, మండల రవి, మండల నాయుడు, బూరా రమణ, బూరా కల్పన తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ఇందిరానగర్గా పిలువబడే ప్రాంతం గాదిరెడ్డి నగర్గా పిలువబడే ప్రాంతం బాగా లోతట్టు ప్రాంతం. లోతట్టుగా ఉండడం వల్ల వర్షం పడినా లేకపోతే డ్రైనేజ్ నీరన్నా అంతా ఇక్కడికి చేరి ఇక్కడి నుంచి ఒక సంపు ద్వారా బయటికి వెళ్తా ఉంది. ఈ పంపింగ్ అన్నది చేయడానికి మెషిన్ పెట్టిన ఈ కరెంట్ ఫ్లక్చువేషన్ కానీ లేకపోతే అదనంగా ఇంకోటి తిప్పాలన్నా జనరేటర్ ప్రొవిజన్ లేక చాలా ఇబ్బందులు పడ్డారు ఈ గాదిరెడ్డి నగర్ వాళ్ళందరూ. ఎన్నికల ముందు కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే మాజీ కార్పొరేటర్ గారు, పార్లమెంట్ కార్యనిర్వాహక కార్యదర్శి తెలుగుదేశం రమణ గారు, అలాగే మాజీ కార్పొరేటర్ మరియం గారు అందరూ కూడా మాకు అప్పటికప్పుడు ప్రతిపాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రజలు మాకు ఇది చేయండి అని అడుగుతూ ఉన్నారు. మరి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే తక్షణమే జనరేటర్ ఇక్కడ ఏర్పరచడం జరిగింది. దాన్ని రన్నింగ్లోకి తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి ఎప్పుడు వర్షం పడినా ఈ ప్రాంతం నీట ములుగుతుందనే సమస్య లేకుండా జనరేటర్ మీద కూడా రన్ చేసుకొని వాటర్ని ఎప్పటికప్పుడు తోడేయడం వల్ల వీళ్ళకి ఒక విముక్తి. అది జనరేటర్ వల్ల జరిగింది, తాత్కాలిక విముక్తి. కానీ శాశ్వత విముక్తి ఏంటంటే ఇక్కడ రోడ్స్ అన్ని హైట్ పెంచాలి. ఇప్పుడే డిఈ గారితో కూడా చర్చించాం. ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. మొన్న 45వ వార్డులో ఇందిరానగర్లో కొన్ని పనులన్నీ కూడా పూర్తి చేసాం. ఇప్పుడు గాదిరెడ్డి నగర్లో ఇది ఒకటి చెయ్యాలి. ఇంకా 37 లక్షలతోటి ఒక పని ఉంది, 12 లక్షలతోటి ఇంకొక పని కూడా ప్రతిపాదించాం. ఎస్టిమేట్స్ రెడీ అయినాయి. అతి దగ్గరలో ఒక్కొక్కటిగా చేసి గత 5 సంవత్సరాలు ఏ పనులు చేయకపోక లేనిపోని షరతులు పెట్టి ఇస్తున్న సంక్షేమానికి తూట్లు పెట్టి అన్నీ కూడా ప్రజలకి అన్ని విధాలుగా ఇబ్బందులు కలిగించారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ ప్రజలకి అటు పక్కన అభివృద్ధి, ఇంకో పక్కన సంక్షేమం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. తూర్పుగోదావరి జిల్లా మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ గార్ల ప్రెస్ మీట్ పాయింట్స్. ఎన్నికలకు ముందు చంద్రబాబు కూటమి తరపున అనేక వాగ్దానాలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలకు సూపర్ 6 హామీలు అమలు చేస్తామని ప్రకటించారు. ఇప్పటి వరకు చేయలేదు. ఇంతకన్నా పెద్ద మోసం ఉంటుందా? గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సంక్షేమాన్ని క్యాలెండర్ రూపంలో ప్రకటించారు, అమలు చేశారు. దీనిపై దారుణంగా గతంలో మీరు అసత్య ప్రచారం చేశారు. అప్పట్లో తప్పు చేస్తే తప్పన్న చంద్రబాబు 1,00,000 కోట్లకు పైగా మొదటి 6 నెలల్లోనే అప్పు చేశారు. వడ్డీ లేని రుణాలు, ఫీజు రియంబర్స్మెంట్, రైతు భరోసా, కాపు నేస్తం, తల్లికి వందనం, నేతన్న నేస్తం వంటి పథకాలకు సంబంధించి ఒకటి కూడా గడిచిన 7 నెలల్లో అమలు కాలేదు. గత ప్రభుత్వం విద్యా వ్యాప్తికి 76,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అమ్మఒడి అందక చదువుల కోసం తల్లులు అప్పులు చేయవలసి వస్తుంది. సూపర్ 6 హామీలకి ఎగనామం పెడుతుందా మీ ప్రభుత్వం అనే రీతిలో నిన్న మీరు కేబినెట్ లో చర్చించినటువంటి విధానం కనపడతా ఉంది. తల్లికి వందనం అన్నారు. తల్లికి వందనంలో ఎగవేసేటువంటి పరిస్థితి ఈ మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కనపడుతుందనేటువంటి మాట. అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డకు నిధి, ఉద్యోగులకు పిఆర్సీ, నిరుద్యోగ భృతి, కొత్త ఏడాది కోటి కళ్ళలతో ఎదురు చూస్తున్నటువంటి తల్లులకు, రైతులకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు
మీరు మళ్లీ నిరాశకు గురుస్తున్నారనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. నిన్న కేబినెట్ లో మీరేదైనా కొత్త నిర్ణయం తీసుకుంటారా అని ఆలోచించాం. ఆ నిర్ణయం అక్కడ కనపడలేదనేటువంటి మాట సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దాంతో పాటుగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈ విద్యా సంవత్సరంలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంలో 87,42,000 మంది విద్యార్థులకు ఒక ఏడాదికి సుమారుగా 13,112 కోట్లు సహాయం చేయలేదు. విద్యార్థులు నష్టపోయారు. మీరు తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఏదైతే పేదరికం అనేటువంటిది విద్య ద్వారా మాత్రమే నిర్మూలింపబడుతుందో ఆ పేదరికాన్ని పెంచి పోషించేటువంటి క్రమంలో మీరు తీసుకున్న నిర్ణయం ఉందని సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 54 రాజమహేంద్రవరం ఆధునిక సరికొత్త రివిజనిజాన్ని ఓడించి ప్రతిఘటన పోరాటాలను ముందుకు తీసుకుపోదామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ టాన్య పేర్కొన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం కొత్త రోడ్లోని మవో భవన్లో సిపిఐ న్యూ డెమోక్రసీ ఉభయ గోదావరి జిల్లాలు కమిటీ ఆధ్వర్యంలో రాజమండ్రి జిల్లా కేంద్రంలో సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు కిరణ్ కుమార్ అధ్యక్షతన సభ నిర్వహించారు. 2 న్యూ డెమోక్రసీల విలీనం పేరుతో వైకే న్యూ డెమోక్రసీ ఎస్పీ చిట్టి పార్టీ తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. వారు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కమ్యూనిస్టు మేధావులు, విప్లవకారులు, ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ సభకు ముఖ్య వక్తగా హాజరైన సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకులు కామ్రేడ్ టాన్య మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భానుప్రసాద్, దినేష్, మణి, సూరిబాబు, బాలరెడ్డి, దూలన్న, సుందరం, రాజారెడ్డి, సిద్ధు, ఉభయ గోదావరి జిల్లాల నుండి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. నా పేరు ప్రకాష్. నేను సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యుడిని. చంద్రాల వర్గంలో కీలక పాత్ర వహిస్తున్నా. నేను 35-40 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేస్తున్నాను. అయితే 1925లో డిసెంబర్ 26న సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. ఆ కమ్యూనిస్ట్ పార్టీ రివిజనిజం భావజాలతో ఉండటం వల్ల దాని నుంచి 1964లో సిపిఐఎం ఏర్పడి ఇడిపోయింది. ఆ సిపిఎం కూడా రివిజనిస్ట్ రాజకీయాల్లో పార్లమెంట్ పందా ద్వారా పోతుందని చెప్పేసి ఇప్పుడున్నటువంటి కేంద్ర కార్యదర్శి గారు అయిన సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కేంద్ర కార్యదర్శి గారు చంద్రన్న గారు, అలాగే చంద్ర పుల్లారెడ్డి గారు, అలాగే తరిమిల నాగిరెడ్డి గారు, నీలం రామచంద్రయ్య, పోట్ల రామనరసయ్య లాంటి వాళ్ళు చాలా సీనియర్లు సిపిఐఎంఎల్ పార్టీగా 1969-70లో ఏర్పడి విప్లవకారుల సమన్వయ కమిటీగా ఏర్పడ్డారు. అప్పటి నుంచి చంద్ర పుల్లారెడ్డి నాయకత్వంలో చంద్రన్న గారు, మరి మన లక్ష్మక్క, అలాగే పోట్ల రామనరసయ్య, నీలం తెలంగాణలో హైదరాబాద్లో సుందర విజ్ఞాన కేంద్రంలో 2 పార్టీల విలీనం పేరుతో ఎస్వి ముఠా అలాగే వైకే వర్గంతో కలుస్తున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చంద్రన్న వర్గంని తప్పుడు వర్గంగా వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చారు. విప్లవం అనేది ప్రజల కోసం, ఈ దేశంలో భూమి భుక్తి విముక్తి కోసం, దోపిడీ పీడన లేనటువంటి సమాజం కోసం విప్లవ పార్టీలు పనిచేయాలి. వ్యక్తుల మధ్య విభేదాలని పార్టీ చీలికి ఉపయోగించినటువంటి వర్గంగా మేము ఈ వైకే వర్గాన్ని తెలియజేస్తా ఉన్నాం. వ్యక్తుల మధ్య చీలికలు పార్టీ సిద్ధాంతాన్ని వేరు చేయకూడదు, ప్రజలను వేరు చేయకూడదు. కానీ ఈరోజు దాదాపు ఒక 50 సంవత్సరాల అటవీ ఉద్యమాన్ని కానీ, దీర్ఘకాలం భూమి భుక్తి విముక్తికి పనిచేసినటువంటి విప్లవ ఉద్యమాన్ని కానీ చేర్చడానికి ఈ చిట్టుపాటి వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్లో, అక్కడ ఎస్ వెంకటేశ్వర్లు తెలంగాణలో తెగించి వైకే ముఠాతో మిలాకెత్తినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే నిజమైన విప్లవకారులు అయితే రండి, చర్చలకు రండి, మాట్లాడదాం, లోపాలు సవరించుకుని ముందుకు వెళ్ళడం అనేది ఒక ప్రజాస్వామిక ప్రక్రియ ఇది. కానీ ఆ ప్రక్రియను పక్కన పెట్టి మేము చీలిపోతామని కేవలం విప్లవోద్యమానికి ప్రజలకు సమాధానం చెప్పలేక, విప్లవోద్యమాన్నిలో నిలబడలేక, కేవలం నాయక జీవనానికి అలవాటుపడి అదే ఉద్యమానికి మంగళం పాడడానికే ఈరోజు వీళ్ళంతా కూడా ఈ విప్లవోద్యమానికి వెన్నుపొడి పొడిచి, చంద్రన్న వర్గానికి వెన్నుపొడి పొడిచి ఒక వర్గంగా ఏర్పడ్డారని మేము తెలియజేస్తా ఉన్నాం. మేము చెప్తా ఉన్నాం, ఈ దేశంలో దోపిడీ తీవ్రమైన సమాజం కోసం అనేక మంది అమరులైనటువంటి చరిత్ర మనం చూసాం. విప్లవోద్యమం ఈనాడు అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటా ఉంది. అటు అటవీ ప్రాంతంలో కానీ, ఇటు మైదాన ప్రాంతంలో కానీ పీడిత ప్రజల సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. సామాన్య ప్రజలు బతకలేని స్థితిలోకి వస్తూ ఉన్నారు. ఈ దేశం 145 దేశాల స్థానంలో
ఆకలి సూచీలో 111వ స్థానంలో ఉంది. ఈ దేశం బాగుపడుతుందని చెప్తా ఉన్నారు. ఈ రోజు అంతర్జాతీయ మార్కెట్ లో మన రూపాయి విలువ 85.95 పడిపోయిందంటే ఈ దేశం ఎక్కడ బాగుపడుతుందని మేము ప్రజానికని తెలియజేస్తా ఉన్నాం. ప్రజలు గుర్తించాలని తెలియజేస్తున్నాం. అలాగే ఈ దోపిడీ పాలక వర్గాలకు వ్యతిరేకంగా ప్రజలంతా కూడా నిజమైన విప్లవ శక్తులు ఏవైతే ఉన్నాయో వాటిని బలపరిచి ఆ పోరాటంలో మమేకం కావాలని తెలియజేస్తా ఉన్నాం. చీకట్ల వెంకటేశ్వరరావు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ఓఎన్జీసీ సైట్లో గ్యాస్ లీక్ అవటంతో స్థానికులు భయాందోళన చెందారు. తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలో మత్స్యకారులు మంజూరు అయిన ఓఎన్జీసీ నిధులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మండపేట శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు సమాచారం తెలిసిన వెంటనే అంగర గ్రామం విచ్చేసి ఓఎన్జీసీ సైట్ను సందర్శించారు. గొట్టాలు తొలగించే క్రమంలో గ్యాస్ లీకేజ్ జరిగిందని ఓఎన్జీసీ సాంకేతిక సిబ్బంది వెంటనే నివారణ చర్యలు తీసుకున్నారని సైట్ ఇన్ఛార్జ్ సుబ్బారావు ఎమ్మెల్యే సమక్షంలో మీడియాకు తెలిపారు. సైట్ రహదారి అభివృద్ధి, డంపింగ్ యార్డుకు 50 లక్షల తక్షణం మంజూరు చేయాలని మాజీ ఆర్టీసీ చైర్మన్ నెక్కంటి బాలకృష్ణ సైట్ ఇన్ఛార్జిని డిమాండ్ చేశారు. మా డిమాండ్ నెరవేర్చకపోతే ఓఎన్జీసీ వాహనాలు కదలనీయమని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ శ్రేణులు పుచ్చల శ్రీనివాస్ మరియు సర్పంచ్ వాస కోటేశ్వరరావు, షేక్ కరీం, తహసీల్దార్ చిన్నరావు, ఓపీఆర్డి మోహన్ రావు, విఆర్ఓలు నాగమణి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గ్యాస్ వెళ్ళటానికి అది యూబెంట్ దగ్గర కొద్దిగా లీక్ అయ్యి అది గ్యాస్ ఎక్కువ వచ్చింది అంతే సార్. డే టైం అయితే అలర్ట్గా ఉన్నారు సార్, అదే నైట్ టైం అయితే సార్ అలా ఏంటి సార్? ఉంటుందండి మాకు ఒకవేళ లీక్ అయినా నైట్ అయినా డే అయినా అది ఏ విధంగా కంట్రోల్ చేయలేదు. మాకు ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ ఉండబట్టే అది ఎలర్ట్గా కంట్రోల్ చేయగలం సార్. గ్యాస్ లీక్ అయినప్పుడు అలర్ట్ అనేది అలారం అనేది మోగాలంటే ఏదో ఒకటి ఉంటుంది సార్. అది దీనికి ఉండదండి అలారం. మామూలుగా రెగ్యులర్ బిల్డింగ్ చేసినప్పుడే దానికి కంపల్సరీ పెడతాం. అంటే గతంలో కూడా నగరంలో అక్కడ అవుతున్నాయి చూస్తున్నారు కదా. ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదు. ప్రమాదం లేదు, అంతా జీరో. అసెట్ వాళ్ళు చనిపోయే వాళ్ళు వచ్చారు, మేము వచ్చి మేమే కంట్రోల్ చేసాం. ఇక్కడ వాళ్ళు కూడా వచ్చి జీరో చేశారు, రిపేర్ చేస్తున్నారు, అయిపోతుంది. ఇక్కడ ఈ గ్యాస్ పైప్ మరి గవర్నమెంట్ మేము ప్రశ్నించాం కదా, అది మీరు చేయించుకోవాలి గవర్నమెంట్. సార్ ఇప్పుడు ఆ కంపెనీ అది పక్కన ఉంది. మన బాంబులు పేల్చారు మీరు ఉదయం 11:30 నుంచి 3-4 గంటల వరకు అని అప్పుడు వచ్చి మిమ్మల్ని అడగలేదు. సైడ్కి వచ్చి పూలమని ప్రజలు వచ్చేస్తుంది. ఈ గాలి ఎలా వెళ్ళింది కాబట్టి సరి రోజున అంగర ఓఎన్జీసీ సైట్ నుంచి పైప్లోంచి గ్యాస్ లీక్ అవుతుందని చెప్పి కోరంగి తాళరేవు మండలం కోరంగిలో మత్స్యకారులకి ఈ యొక్క ఓఎన్జీసీ వచ్చినటువంటి ఆ అమౌంట్ని పంపిణీ కార్యక్రమంలో మేము ఉండగా అక్కడ ఫోన్ రావడం, వెంటనే జిల్లా కలెక్టర్ గారికి, పక్కన ఉన్నటువంటి హరీష్ మాధుర్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు హరీష్ మాధుర్ గారికి చెప్పడం, దాంతో పై అధికారులతో మాట్లాడని చెప్పారు. ఈ లోపల ఒక అరగంట గంట లోపల దాన్ని కంట్రోల్ చేసామని చెప్పడం మళ్ళీ మా దగ్గర మాకు మెసేజ్ రావడం జరిగింది. అంటే ఇక్కడ వచ్చిన తర్వాత సైట్కి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారిని, ఈ సైట్ ఇన్ఛార్జ్ గారిని అడిగితే వారు ఏం చెప్తున్నారంటే ఆ యొక్క దాన్ని ఏదో బాగు చేసి దాన్ని శుభ్రం చేసేటప్పుడు ఆ పైపుల నుంచి జాయింట్ల దగ్గర నుంచి కొద్దిగా లీక్ అయితే వెంటనే దాన్ని బంద్ చేసామండి. కానీ ఆ పైపుల్లో ఉన్న గ్యాస్ బయటకు రావడంతో కొంత బయటకు వచ్చింది గ్యాస్ అని చెప్పి చెప్పారు. ఇవి మరి ఇక ఏమైనా మరి రిస్క్ ఉంటుందా అని చెప్పి అడిగితే ఎటువంటి రిస్క్ ఉండదు, ఇక్కడ ట్రైన్డ్ పర్సన్స్ ఉన్నాం కాబట్టి ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ట్రైన్డ్ పర్సన్స్ అందుబాటులో ఉంటారని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మరి ఇక్కడ స్థానికులు మాత్రం ఏం కోరుతున్నారంటే మాకు చాలా భయంగా ఉంది, దీన్ని ఎలా రెక్టిఫై చేస్తారో మాకు ఏంటి భరోసా ఏంటని చెప్పి మరి వారు నన్ను కూడా అడుగుతూ ఉన్నారు. దీనిపై ఖచ్చితంగా మన జిల్లా కలెక్టర్ గారి ద్వారా, మన పార్లమెంట్ సభ్యుల గారి ద్వారా దీన్ని మరి ఓఎన్జీసీలో ఉన్న పెద్దల ద్వారా వాళ్ళకి తెలియపరిచి దీనికి ఏ రకమైన సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇంకేమైనా చెయ్యాలా అనే విషయాన్ని మరి మన టెక్నికల్గా మరి నాకు కూడా అవగాహన లేదు కాబట్టి ఖచ్చితంగా ఏమేమి చేయించాల్సి ఉంటే అన్ని చేయించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాము. రాజమహేంద్రవరం జనవరి 3 రాజమండ్రి పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వబోమని, తగిన న్యాయం చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ వేయాలని సీఎం అడిషనల్ సెక్రటరీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పేపర్ మిల్లు కార్మికుల సమస్యలను గురించి ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి ఆధ్వర్యంలో మంత్రుల కందుల దుర్గేష్, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రూరల్ ఎమ్మెల్యే గోరింట్ల బుచ్చయ్య చౌదరి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణంలు శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. సమస్య ఏమిటని, ఇప్పటికే ఎన్ని అగ్రిమెంట్
యాక్సిడెంట్లు జరిగాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడిగారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ పేపర్ మిల్లు యాజమాన్య తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వబోమని, వారికి న్యాయం చేస్తామని సీఎం భరోసా ఇచ్చారు. సమస్య పరిష్కారం కోసం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని అడిషనల్ సెక్రటరీ కార్తికేయ మిశ్రను ఆదేశించారు. రాజమండ్రి జనవరి 3 సావిత్రిబాయి పూలే గొప్ప మహిళా మూర్తి, భారతదేశ తొలి గురువు, ఆమె ప్రపంచానికే ఆదర్శమూర్తి అని ఉభయ రాష్ట్రాల బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల వైఎస్ఆర్సీపీ సిటీ కార్యాలయంలో సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకు విద్యను నేర్పించి సావిత్రిబాయి పూలే ద్వారా తోటి మహిళలకు విద్యను అందించే భారతదేశపు తొలి మహిళగా, ఉపాధ్యాయురాలిగా కీర్తించగడిందన్నారు. సమాజంలో సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకుని ఎందరో మహిళలు విద్యారంగంలో ప్రతిభావంతులై ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అప్పారావు, సంకిష భవానీ ప్రియ, అనంతలక్ష్మి, గణేష్, కట్టా వెంకటేష్, అను ఎదవ్, కృష్ణవేణి, సత్యకుమారి తదితరులు పాల్గొని సావిత్రిబాయి పూలేకు నివాళులు అర్పించారు. ఈరోజు మన సామాజిక విప్లవకారుడు జ్యోతిరావు పూలే సతీమణి, ఈ దేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా కీర్తి గడించిన శ్రీమతి సావిత్రిబాయి పూలే 193వ జయంతి. ఈ జయంతిని పురస్కరించుకుని రాజమండ్రి వైఎస్ఆర్సీపీ సిటీ ఆఫీసులో శ్రీమతి సావిత్రిబాయి పూలేకి మన ఘన నివాళులను అర్పిస్తూ, మరి ఎందుకు సావిత్రిబాయి పూలే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అయిందంటే, ఆనాడు 1940-45 ప్రాంతాల్లో, 1845-46 ప్రాంతాల్లో దేశ స్వతంత్రం గురించి ఇంకా అప్పటికి ఒక మార్గం సులభం కాలేదు. అప్పట్లో జ్యోతిరావు పూలే నిమ్న వర్గాల్ని, బడుగు బలహీన వర్గాల్ని ఎంతో దారుణంగా ప్రవర్తిస్తున్న ఆ ఆభిజాత్య కులాలని ఎదిరించి ఆనాటి పిల్లలందరికీ కూడా, బడుగు బలహీన వర్గాల పిల్లలకి చదువు నేర్పించే ఉద్దేశంతో ఆయన పాఠశాలను ఎన్నో స్థాపించడం కూడా జరిగింది. కానీ మహిళలకి కూడా ఒక ఉపాధ్యాయురాలు కావాలని చెప్పి తన భార్య అయిన సావిత్రిని ఆయన ఉపాధ్యాయులుగా తీర్చిదిద్ది ఆనాడు అందరికీ కూడా, బాలికలకు కూడా విద్యని అభ్యసించేటట్టు చేశారు. ఆనాడు ఆభిజాత్య కులాలు ఈ బడుగు బలహీన వర్గాలతో పాటు వాళ్ళలో ఉన్న స్త్రీలను కూడా చదువుకి అనర్హులు అని చెప్పి మనువాద సిద్ధాంతాన్ని వాళ్ళు ఆనాడు ప్రకటించి వాళ్ళ కుల బాలికలను కూడా చదువుకు దూరం చేశారు. అప్పుడు సావిత్రిబాయి పూలే వాళ్ళందరికీ కూడా చదువు చెప్పి, ఆనాడు వితంతు వివాహాలని కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయన స్ఫూర్తితోటే మన వీరేశలింగం గారు కూడా వితంతు వివాహాలను ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో చేయడం కూడా జరిగింది. అటువంటి జ్యోతిరావు పూలే సతీమణి అయిన సావిత్రిబాయి పూలే ఆనాడు ఈ వితంతువులకి గర్భాలు ధరిస్తున్నప్పుడు భ్రూణ హత్యలు చేసేవారు, అబార్షన్స్. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా చేరదీసి వాళ్ళ పిల్లల్ని అనాథలుగా కాకుండా వీరు అనాథ ఆశ్రమాలని ఎన్నో స్థాపించి, ఒక అనాథ బిడ్డని యశ్వంతరావు అనే ఒక పిల్లవాడిని వీళ్ళు పెంచుకుని, వీళ్ళకి మరలా పిల్లలు పుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుని ఆనాడు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేసి ఆ యశ్వంతరావుని ఎంతో పైకి తీసుకురావడం కూడా జరిగింది. ఆనాడు మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి చాలా విజృంభణ, పూణే నగరంలో అయితే ప్లేగు వ్యాధితో కొన్ని వేల మంది, లక్షల మంది చనిపోయారు. ఆ ప్లేగు వ్యాధి పేషెంట్లని రక్షించే క్రమంలో సావిత్రిబాయి పూలే కూడా అతి మధ్య వయసులోనే ఆవిడ కూడా మరణించడం కూడా జరిగింది. కానీ ఆవిడ చేసిన కృషిని మనం నిరంతరం కూడా స్మరించుకుంటూ
ముఖ్యంగా మహిళలు ఆవిడని ఆదర్శంగా తీసుకోవాలి. అలాగే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా కూడా ప్రకటించడం కూడా చాలా సంతోషం. ఈ రకంగా మన పార్టీ ప్రెసిడెంటు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూలే అంబేద్కర్ భావజాలాన్ని పుణికిపుచ్చుకొని ముఖ్యంగా చదువు విషయంలో ఎంతో కృషి చేసి ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్ చదువులు చదవాలి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని రద్దు చేసి సంపన్నులకు మాత్రమే ఇంగ్లీష్ విద్య ఉండాలి, ఈ బడుగు బలహీన వర్గాలకి పేద పిల్లలకి ఇంగ్లీష్ విద్య ఉండకూడదని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని యొక్క ఆదర్శాన్ని కాదని మళ్ళీ తెలుగు మీడియంలోకి తీసుకెళ్ళడం చాలా శోచనీయం. అట్లాగే మనకి ఈ పిల్లలు చదువుకుంటే దానికి ఎంతో మన పథకం అమ్మఒడి పథకాన్ని ఆయన ప్రకటించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి తల్లికి వందనం అనే పేరుతోటి మార్చి ఇస్తామని చెప్పి ఈనాడు ఆ తల్లికి వందనాన్ని కూడా ఈ సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి, ఇంకో సంవత్సరం నుంచి ఇంకో సంవత్సరానికి మార్చే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వారు చేసిన వాగ్దానాలన్నీ కూడా అమలు జరపాలి అని చెప్పి ఈ సావిత్రిబాయి పూలే జయంతి నాడు మనం రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తాం. ప్రభుత్వ అజమాయిషీ నుంచి తప్పించి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలనే అంశంతో ప్రధానంగా డిమాండ్తో ఈ నెల 5వ తేదీన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కేసరపల్లి లైలా గ్రీన్ మెడిక్సోస్లో నిర్వహించే హైందవ శంకరావ సభను జయప్రదం చేయాలని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రాంత ఉపాధ్యక్షుడు లీగల్ సెల్ సభ్యుడు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ కోరారు. స్థానిక జాంపేటలోని విహెచ్సి కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి గ్రామం నుండి కనీసం 5-6 నుంచి చెప్పున ఈ సభకు రావటం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. 1956లో వచ్చిన దేవాదాయ శాఖ చట్టానికి 1961, 1987లో మార్పులు చేసినప్పటికీ ఎటువంటి న్యాయం జరగడం లేదన్నారు. ప్రభుత్వం అజమాయిషీ లేకుండా హిందువులే నిర్వహించుకునేలా చట్టబద్ధమైన నిర్ణయం చేయాలని ఆయన కోరారు. భూపాలపట్నం ఆత్మానంద స్వామి మరియు విహెచ్సి విభాగ్ సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై సూర్యనారాయణ, నగర కార్యదర్శి జయశంకర్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. దేవాలయాలకు ఆదాయాలు ఏవైతున్నాయో ఆ ఆదాయము సేవా ప్రకల్పాల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా హిందూ భక్తులు ఉపయోగపడుతున్నాయి. అయాంగిలో చూసినప్పుడు కూడా అది అత్యంత ట్రైనింగ్గా ఉంది. ప్రభుత్వము దానికి ఏదో రెవెన్యూ డిపార్ట్మెంట్ లాగా, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లాగా, ఏదో ఇతర డిపార్ట్మెంట్ లాగా అదొక ఆదాయ వనరుగా చూస్తాం తప్పితే అది హిందూ భక్తులు ఇచ్చేటువంటి ఒక ఆదాయము, దాన్ని వచ్చేటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి హిందూ ధార్మిక కార్యక్రమాలు సరిగ్గా ఉపయోగించాలనేటువంటిది ఇక్కడున్నటువంటి వ్యవస్థలో పూర్తిగా రోజు గడిపోయింది. కాబట్టి ఈ హిందూ శంకరావుని పిలుపు ద్వారా రాష్ట్రంలో ప్రతి గ్రామాన్ని కూడా బీజేపీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాజమండ్రి రూరల్ 3వ మండల బీజేపీ అధ్యక్షుడిగా స్థానిక ధవళేశ్వరం గ్రామానికి చెందిన షేక్ సాజిక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో ఉన్న బీజేపీ బూత్ అధ్యక్షులు, క్రియాశీలక సభ్యుల ఏక అభిప్రాయంతో మండల రిటర్నింగ్ అధికారి కాలెపు సత్యసాయిరాం సమక్షంలో రాజమండ్రి రూరల్ 3వ మండల అధ్యక్షుడిగా షేక్ సాజిద్ను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రూరల్ 3వ మండల అధ్యక్షుడు షేక్ సాజిద్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పూర్వ అధ్యక్షులు ఎన్వీబీఎన్ ఆచారి, రాష్ట్ర నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఏనపు యేసు, ఒంటెద్దు స్వామి, కందుకూరి మనోజ్ బాబు, పన్నాల వెంకటలక్ష్మి, సంతోషి, కుర్రాల వెంకట్రావు, డాక్టర్ కొండలరావు, కుబేరరావు, వర్ధిని డి సూర్యనాగేశ్వరరావు, షేక్ సత్తర్, సాహెబ్, జగన్నాథం, గండేపల్లి వెంకటలక్ష్మి, గుజ్జల సూర్యనారాయణ, మహేష్, రమేష్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి అసెంబ్లీలోని రాజమండ్రి మండలం 3 అంటే ధవళేశ్వరం, బొమ్మూరు, రాజవోలు మండలానికి సంబంధించి అయిన రాజమండ్రి మండలం 3 మండలానికి ఎన్నిక సంబంధంగా ఈరోజు నన్ను బలపరించిన ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ, సీనియర్ నాయకులకి,
అలాగే నాతో పాటు అడ్జస్ట్గా ఉన్నానని చెప్పి కూడా నాకు సన్నయ్య నిలబడి మళ్ళీ వెనక్కి తీసుకుని నన్ను ముందుకు తీసుకొచ్చి నిజంగా నన్ను నిలబెట్టిన వర్ధనేని సూర్యనాగేశ్వర గారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరికి, స్వామి గారికి, కొండలూరు గారికి, మాజీ అధ్యక్షులు మన ఆచార్య గారికి, గురజాల సూర్యబాబు గారికి, మనోజ్ గారికి, లక్ష్మి గారికి, గొర్రెల వెంకటరావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ప్రస్తుతం రాజమండ్రి మండలాన్ని నాకు ఏదైతే బాధ్యత ఇచ్చారో బాధ్యతగా తీసుకుని నేను భారతీయ జనతా పార్టీ బలోపేతానికి పోలింగ్ బూత్ స్థాయి నుంచి ప్రతి మండల కమిటీ వరకు ప్రతిదీ కూడా ప్రతి గ్రామంలో సమస్యలు కూడా పెద్దలకి, పార్టీ పెద్దలకి, అలాగే ప్రభుత్వానికి ముందు తీసుకెళ్లి సమస్యల పరిష్కారం అయ్యే విధంగా నేను చూసుకుంటానని చెప్పి ప్రతి ఒక్క పెద్దలందరి సమక్షంలో నేను తెలియపరుస్తున్నాను. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఆయన రేపొద్దున పుట్టినరోజు అండి, ఇప్పుడే శుభాకాంక్షలు చెప్పాడు. రాజకీయ పార్టీలకు, కులమతాలకు అతీతంగా ఎవరైనా కష్టాల్లో ఉంటే వారికి సాయం అందజేయటమే విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థ ముఖ్య ఉద్దేశమని రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని గుమ్మాలదొడ్డి గ్రామంలో ఎస్సీ కాలనీకి చెందిన దళితులు మేపెల్లి పెద్దబ్బులు, నాగలక్ష్మి దంపతుల తాటాకిళ్లు అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. విషయం తెలుసుకున్న కంబాల శ్రీనివాసరావు గురువారం రాత్రి బాధితుల వద్దకు వెళ్లి కాలిపోయిన ఇంటిని పరిశీలించారు. వారిని పరామర్శించి ధైర్యం చెప్పి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని భరోసా కల్పించారు. తక్షణమే సహాయంగా 5,000 రూపాయల నగదును, 25 కిలోల బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు, బీజేపీ మండల అధ్యక్షులు ఇనకోటి బాపన్నదొర, నాయకులు దాసరి ధర్మరాజు, రాంభద్రం, అడపాల వీరబాబు, వేగి సాంబశివరావు, పందపాటి సతీష్ చందు, రాజు, హర్ష, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కాలిపోతే వాళ్ళకు కూడా వెళ్ళి రైస్ ప్యాకెట్లు వాళ్ళకి ఒక 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. రామసేన యొక్క ముఖ్య ఉద్దేశం అదే. రాజకీయ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళకి సాయం చేయడానికి మేము ముందుగా అన్ని విధాలు వస్తున్నాం. అది విస్తృతంగా ఉంటాయి. ఇక్కడ కూడా కొన్ని సమస్యలు దాని తర్వాత మాట్లాడదాం. ముందు బాధితుల గురించి మనం ఆలోచిద్దాం. ముప్పెల్లి పెద్దబ్బులు, అలాగే నాగలక్ష్మి కదమ్మా, నాగలక్ష్మి, పావని, వీళ్ళు బాధితులు. పొయ్యంటించి బయటికి వెళ్ళారట. కొంచెం వాళ్ళు అంటే ఒక్కోసారి మీకు 5,000 రూపాయలు తీసుకుని చేసుకున్నాము. మీరు ఆ కార్యక్రమం చూసుకుని మీకేమైనా అవసరాలు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి. సరేనమ్మా. ఇల్లు కాలిపోయింది గుమ్మలదొడ్లోనే చెప్పి ఒక పావు గంట క్రితం పోసుబాబు మాకు ఫోన్ చేయడం జరిగిందమ్మా. వెంటనే మన కంబాల శ్రీనివాసరావు గారి దృష్టికి ఒక పుట్టినరోజు కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో ఉంటుండగా సార్ ఇలాగా మా దళితపేటలో మా దళితుల ఇల్లు కాలిపోయింది అని చెప్పడం జరిగింది. వెంటనే మనం బయలుదేరి వెళ్దామండి, వాళ్ళని ఆదుకుందామని చెప్పేసి కంబాల శ్రీనివాసరావు వెంటనే రైస్ ప్యాకెట్ తెప్పించి 5,000 రూపాయలు ఏర్పాటు చేసి మన దళిత యువకుల్ని, మా రామసేన సభ్యుల్ని, బీజేపీ నాయకుల్ని కూడా తీసుకుని రావడం జరిగింది. ఎందుకంటే 99% గోకవరం మండలంలోనే ఉండి నియోజకవర్గంలోనే ఉండి దళితులకి ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, దళితులు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో, ఏ హాస్పిటల్లో ఉన్నారో, లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది ఉందో, కేవలం దళితులకే 99% కంబాల శ్రీనివాసరావు గారు ఈవేళ సేవలు అందిస్తే ఆర్థిక పరంగా ఆదుకుంటున్నారనే దానికి ఇదే నిదర్శనం అని చెప్పి, కంబాల శ్రీనివాసరావు గారు అనే డిపార్ట్మెంటే పేద ప్రజలను ఆదుకున్నదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆయన వెంట నడవడానికి దళితుల్లో పెద్దోడిగా మీ అందరికీ ఒక కుటుంబ పెద్దగా నేను, నా కుటుంబం సభ్యులందరం కూడా ఆయన సమక్షంలో బీజేపీ పార్టీలో చేరడం జరిగింది. కేవలం మానవత్వం అనేటటువంటి ధర్మం మీద వెళుతున్నటువంటి కంబాల శ్రీనివాసరావు గారు మహానాయకుడైతే ఇంకా బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో మన అందరం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. మా ప్రతి అడుగు అభివృద్ధి వైపు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. విప్లవోద్యమానికి తూట్లు పొడిచిన ఎస్పీ, చిట్టిపాటి ముఠా చేరికను న్యూ డెమోక్రసీల ఐక్యతగా అభివర్ణించడం సిగ్గుచేటు. సిపిఐ న్యూ డెమోక్రసీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ తాన్య విమర్శ. పేపర్ మిల్లు కార్మికులకు అన్యాయం జరగనివ్వను. ఎంపీ, ఎమ్మెల్యేల బృందానికి సీఎం చంద్రబాబు స్పష్టీకరణ. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.